అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇది బంగారు పాత్ర అయి ఉండొచ్చు, ఇది బంగారు పాత్ర అయి ఉండొచ్చు. నా చేతుల్లో మీకు కనపడుతున్న ఈ గ్లాస్ స్టీల్ గోల్డ్ అనుకోండి, కానీ దాని నిండా బెజ్జాలు ఉన్నాయి. ఆ బెజ్జాలు పూడ్చకపోతే ఇందులో జీవజలం పోసినా ఒలిగిపోయింది ఉండదుగా. దేవుడు మనల్ని తన శక్తితో నింపి మనల్ని తన కొరకు వినియోగించుకున్నట్లు ముందు ఆ బెజ్జాలన్నీ పూడ్చి మరమ్మతు చేసుకోవాలి. ఈ విధంగా వ్యక్తిగతంగా ఎవరైతే తమను తాము నిరంతరం కట్టుకోవటానికి ఇష్టపడతారో, మరమ్మతు చేసుకోవడానికి ఇష్టపడతారో, తమ పర్సనల్ లైఫ్లో పారదర్శకత కలిగి ఉంటారో, అర్థమైందా? తమ పర్సనల్ లైఫ్లో పారదర్శకంగా ఉంటారో వాళ్ళని దేవుడు తన శక్తితో తప్పకుండా నింపుతాడు. వాళ్ళ ద్వారా కుటుంబం కాదు, సమాజమే బాగుపడింది. అలాంటి వ్యక్తుల ద్వారా సమాజం బాగుపడింది, సమాజం దీవించబడింది, సమాజం రక్షింపబడింది. చాలా కీలకం నాన్న. మనం ఏ గాడికి ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేసుకుంటే ఎదుటోళ్ళని చూస్తూ ఉంటాం, మనల్ని మనం చూసుకోం. అది మన పెద్ద పొరపాటు. మనల్ని మనం పరిశీలించుకోవటం, మనల్ని మనం కామెంట్ చేసుకోవటం, మనల్ని మనం తృణీకరించుకోవటం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. మన మీద మనం జాలి పడకూడదు, మన మీద మనం జాలి పడకూడదు, తృణీకరించుకోవాలి. ప్లీజ్, నేను చెప్పిన విషయాల్లోని ఆ ప్రాముఖ్యతను గుర్తుపట్టి సరి చేసుకోండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. దేవుడు తన వాక్కును